వన్ ప్లస్ ఏస్ 3 Pro సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. జూలై నెలలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట చైనాలో. మరి మన ఇండియాలో చూస్తే ఇప్పటి వరకు OnePlus Nord 4 అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తే OnePlus Nord 4 లైట్ అని మరో మొబైల్ అయితే స్పాట్ అయింది. అంటే 2 మోడల్స్ అయితే స్పాట్ అయినాయి. మనకి జూన్ మంత్లో ఈ OnePlus Nord 4ని తీసుకొస్తాం అనుకున్నాం, బట్ అసలుకి తీసుకురారని తెలుస్తుంది. మనకి జూలై నెలలోనే OnePlus Nord 4ని మన ఇండియాలో తెస్తారంట. మరి OnePlus Nord 4 లైట్ని ఏమైనా మన ఇండియాలో తీసుకొస్తారేమో చూడాలి. యాక్చువల్గా ఈ మొబైల్ వేరే ఏమి కాదు, ఏస్ 3 పేరు మీద ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అదే ఇప్పుడు మనకి OnePlus Nord 4 పేరు మీద మన ఇండియాలోకి వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏస్ 3 Proని లాంచ్ చేస్తున్నారు కదా అక్కడ. సో యాక్చువల్గా ఈ మొబైల్ ఒకవేళ తీసుకొస్తే OnePlus 12T పేరు మీద తీసుకురావాలి, కానీ ఈ టీ సిరీస్ని డిస్కంటిన్యూ చేసేసింది OnePlus. మరి ఏ పేరు మీద తీసుకొస్తుందో అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఈ Nord 4లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. Nord 4 లైట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ చైనాలో చూస్తే ఈ మొబైల్ని 23,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశాడు ఏస్ 3 పేరు మీద. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఎంత ప్రైస్ తీసుకొస్తారో చూడాలి. మేబీ నేను అనుకోవడం 30,000 అండర్ 30,000లో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఐక్యూ నుంచే ఐక్యూ ప్యాడ్ 2 అలాగే ప్యాడ్ 2 Pro ఈ 2 ట్యాబ్లెట్స్ని ఐక్యూ చైనాలో అయితే లాంచ్ చేసిందనమాట. మనకి ప్రోలో MediaTek Dimensity 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్లో స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రైజెస్ అయితే మాత్రం మంచి ప్రైజెస్లో అక్కడైతే తీసుకొచ్చింది. ప్రో వేరియంట్ 39,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టిందనమాట. 8GB 256GBతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నాన్ ప్రో వేరియంట్ 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూస్తే 24,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. సో మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. ఈసారి ట్యాబ్లెట్స్ మన ఇండియాలో తీసుకొచ్చే ఆలోచనలో అయితే ఐక్యూ ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ TWS కూడా తీసుకొస్తుందని. సో వీటిని కూడా అయితే తీసుకొచ్చే ఆలోచన ఉంది. మేబీ జూలై నెలలో ఏమైనా తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో వాచ్ GTని అయితే చైనాలో లాంచ్ చేసిందనమాట. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఇది eSIM సపోర్ట్తో అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 3 డేస్ వరకు మనం నార్మల్ యూజేజ్లో బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. సో దీని ప్రైస్ చూస్తే అక్కడ 9,400 నుంచి 10,600 ఈ మధ్యలో అయితే ప్రైస్ పెట్టారు. చాలా మోడల్స్ దించారు ఇందులో, అంటే వేరియంట్స్ దించారు. దానివల్ల ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఈ వాచ్ని మరి మన ఇండియాలో తెస్తారో లేదు చూడాలి. ఇక అలాగే దీంతోపాటు వివో S19 అండ్ S19 Pro ఈ 2 మొబైల్స్ని కూడా చైనాలో లాంచ్ చేసింది. ఇవే మొబైల్స్ మన ఇండియాలో వచ్చేసరికి V40 అండ్ V40 Pro పేరు మీద అయితే తీసుకొస్తారు. ఇవి కూడా మనకి జూలై నెలలో రావచ్చు. S19 ప్రైస్ 28,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GBతో వస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. మరోసారికి ప్రో వేరియంట్ 38,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GBతో వస్తుంది. ఇందులో మనకి MediaTek Dimensity 9200+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మన ఇండియాలోకి వచ్చేసరికి 30 నుంచి 40,000 వెళ్ళిపోతాయి అనమాట వీటి మొబైల్ ప్రైజెస్ వచ్చేసరికి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వివో V40 లైట్ లాంచింగ్ అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. యాక్చువల్గా మనకి వివో V30 సిరీస్ ఉన్నాయి కదా, అందులోనే ఏదో ఒక మొబైల్ని తీసుకొచ్చి వీళ్ళు V40 లైట్ పేరు మీద అయితే తీసుకొస్తారు. ఇది V30 లైట్కి సక్సెసర్ అంటున్నారు. అంత గొప్పగా అయితే ఏమి ఉండవులేండి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ప్రస్తుతానికి FCCలో అయితే స్పాట్ అయింది. 5500 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందంట.